హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రిజిత ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద గవర్నమెంట్ హ్యాస్ కెప్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్ ఫర్ పీపీఎఫ్, ఎన్ఎస్సి అండ్ అదర్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఫర్ Q2 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26, July to September. The Ministry of Finance made the announcement on June 30th, 2025. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్గా నిర్మలా సీతారామన్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. అయితే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ప్రతి క్వార్టర్కి మారుస్తూ ఉంటుందన్నమాట. ఇది సెకండ్ క్వార్టర్ చూద్దాం. అయితే సెకండ్ క్వార్టర్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి Q1లో ఎలాగున్నాయో అలాగే ఉన్నాయి, ఏం చేంజ్ అవ్వలేదన్నమాట. ఒకసారి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చూద్దాం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ 7.1% ఉంది. సుకన్య సమృద్ధి స్కీమ్ 8.2% ఉంది. 3-year టర్మ్ డిపాజిట్ 7.1%. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ వచ్చేసి 4% ఉందన్నమాట. అన్నిటికన్నా హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సుకన్య సమృద్ధి స్కీము ఉందన్నమాట. Q1 Q1, Q2, Q3, Q4 ఇలా 4 ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి Q2 ఇది వచ్చేసి జూలై, సెప్టెంబరు. Q2 కూడా ఉంటుంది, ఏప్రిల్ టు జూన్ ఉంటుంది అనమాట. ఏప్రిల్, మే, జూన్. 2 వచ్చేసి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అట్లా 3 months ఉంటాయి. Reliance Defense, a subsidiary of Reliance Infrastructure, has partnered with US-based Coastal Mechanics Inclusion at Mihan, Nagpur, Maharashtra. It aims to tap into India's 20,000 crore rupees defense maintenance, repair and overhaul and upgrade market. రిలయన్స్ డిఫెన్స్ ఇది రిలయన్స్ గ్రూప్ అనమాట లీడ్ చేస్తుంటుంది. వీళ్ళు ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ అయిన కోస్టల్ మెకానిక్స్ ఇంక్లూజన్తో పార్ట్నర్షిప్ చేసుకున్నారనమాట. ఎందుకోసం అంటే మన ఇండియాలో డిఫెన్స్ సిస్టమ్ని మెయింటెనెన్స్ చేయడం, రిపేర్ చేయడం, ఇది ఓవరాల్గా చూసుకోవడం అనమాట. ఈ పార్ట్నర్షిప్ అమౌంట్ ఎంత అంటే 20,000 crore rupees అనమాట. ఈ పార్ట్నర్షిప్ ఎక్కడ జరిగిందంటే నాగ్పూర్, మహారాష్ట్ర దగ్గర జరిగింది. మహారాష్ట్ర వచ్చింది కాబట్టి ఒకసారి క్యాపిటల్ చూద్దాం. ముంబైలో ఉంటుంది. సీఎం వచ్చి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, గవర్నర్ వచ్చి సిపి రాధాకృష్ణన్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. SBI హ్యాస్ అనౌన్స్డ్ ఏ ప్లాన్ టు సోలరైజ్ 4 million or 40 lakhs homes by financial year 2070. 1 million equal to 10 lakhs అనమాట. దిస్ మూవ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ సోలార్ రూఫ్ టాప్ ప్రోగ్రామ్ సపోర్టింగ్ ఇండియాస్ నెట్ జీరో 2070 గోల్స్. రీసెంట్గా జూలై 1న SBI అనేది 70th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది. అందుకోసం SBI ఒక ఇనిషియేటివ్ తీసుకుందనమాట. అదేంటంటే సోలార్ రూఫ్ టాప్స్ని పెట్టడం కోసం అనమాట. అయితే ఇది నెట్ జీరో 2070 గోల్స్లో భాగంగా SBI అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకుందనమాట. ఇది ఎన్ని అంటే 40 lakhs అమర్చాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. SBI హ్యాస్ అనౌన్స్డ్ ఏ ప్లాన్ టు సోలరైజ్ 4 million 40 lakhs homes by financial year 2070. This move is part of its solar rooftop program supporting India's net zero 2070 goals. SBI అనేది రీసెంట్గా జూలై 1న 70th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుందనమాట. దాని సందర్భంగా ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. ఏంటంటే 40 lakh హోమ్స్కి సోలార్ ప్యానెల్స్ అనేవి అమర్చడానికి అనమాట. ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఇండియాస్ నెట్ జీరో 2070 గోల్స్లో భాగంగా ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, SBI హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబైలో ఉంది. చైర్మన్ గారు చల్లా శ్రీనివాసులు శెట్టి గారు సర్వీసెస్ అందిస్తున్నారు. గురుద్వారా శ్రీ నానక్ నివాస్ ఇన్ ఫజిల్కా పోలీస్ లైన్స్, పంజాబ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ వుడెన్ గురుద్వారా. ఇదేంటంటే గురుద్వారా శ్రీ నానక్ నివాస్ అనేది ఒక వుడ్తో చేసిన ఒక టెంపుల్ లాంటిది అనమాట. ఇట్ ఈస్ ఏ సింబల్ ఆఫ్ డివోషన్ అనమాట. ఇది 2023లో SSP భూపీందర్ సింగ్ సిద్ధు గారు వాళ్ళు ఉంటున్నటువంటి పోలీస్ క్వార్టర్స్లో అసలు టెంపుల్ కూడా లేదు డివోషన్కి అని చెప్పి ఆయన గమనించి దీన్ని స్టార్ట్ చేయించడం జరిగింది. సో ఇది పంజాబ్లో ఉందన్నమాట. ఇది ఇండియాలోనే ఫస్ట్ వుడ్తో తయారు చేసిందనమాట. ఓకే, పంజాబ్ చండీగఢ్ వచ్చేసి క్యాపిటల్గా ఉంది. సీఎం చూసుకుంటే భగవంత్ మాన్ గారు, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గారు సర్వీసెస్ అందిస్తున్నారు. The Indian Railways has announced a set of reforms aimed at modernizing the reservation system to make it more passenger friendly, transparent and efficient. ఓకే, రైల్వే మినిస్టర్గా అశ్విని వైష్ణవ్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. ఓకే, రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ కొన్ని రిఫార్మ్స్ అనేవి తీసుకుందనమాట. ఏంటంటే రిజర్వేషన్ని మరీ అంత కష్టతరం కాకుండా సులభతరం చేయడం, అలాగే ప్యాసింజర్కి కావాల్సినటువంటి
టైం కానీ ఇవన్నీ సేవ్ చేయడం, ట్రాన్స్పరెంట్గా ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ ఉండేటట్టు చూసుకుంటున్నారనమాట. ఇదేంటంటే ఇప్పుడు టికెట్స్ అనేవి రిజర్వేషన్ అట్లా చేయించినప్పుడు మనకి 4 hours ముందు అనేది చార్ట్ రెడీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు తీసుకున్న ఇనిషియేటివ్లో ఏంటంటే 8 hours ముందే మనకి చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ 2 PM కానీ ఎవరైనా డిపార్చర్ టైం అయితే అది నైట్ 9 PMకి మనకి చార్ట్ అనేది రెడీ చేసి ఇస్తారనమాట. ఇది ప్యాసింజర్స్కి బెనిఫిట్ అవ్వడం కోసం ఇట్లాంటివి తీసుకురావడం జరిగింది. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్యాసింజర్స్కి మనకి 8 hours ముందే ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ అనేవి చూసుకోవచ్చు. స్ట్రెస్ అనేది ఉండకుండా ట్రావెలింగ్ కూడా బెటర్గా ప్లానింగ్ చేసుకోవచ్చు. అలాగే రిమోట్ ఏరియాస్ నుంచి వాళ్ళు వచ్చే ప్యాసింజర్స్కి కన్వీనియన్స్ దృష్టిలో పెట్టుకోవడం ఇలా చేయడం జరిగింది. అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ముఖ్యంగా ఇది చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. రైల్వే మినిస్టర్గా అశ్విని వైష్ణవ్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. July 1st గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డే. July 1st మనం GST డేని అబ్జర్వ్ చేస్తాం. GST ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే July 1st 2017 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. GST కంటే ముందు నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండేవి, లైక్ ఎక్సైజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇలా నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇవన్నిటిని రిప్లేస్ చేస్తూ ఓన్లీ GSTని మాత్రం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని తర్వాత ఒక ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది. అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ GST కలెక్షన్స్లో ఏ స్టేట్ ఫస్ట్ ఉందంటే మహారాష్ట్ర ఈజ్ ద టాప్ స్టేట్ టు GST కలెక్షన్స్. అలాగే తెలుగు స్టేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చి 8th ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ వచ్చి 10th ప్లేస్లో ఉందన్నమాట. ఇండియా హోస్టెడ్ ద ఫస్ట్ ఎవర్ ఏషియన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్ ఇన్ చెన్నై టు ఎన్హాన్స్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అండ్ టూరిజం విత్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ద ఈవెంట్ వాజ్ ఇనాగరేటెడ్ బై Union Minister Sarbananda Sonowal. Over 30 delegates from all 10 Asian countries. ఏషియన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్ మన ఇండియా హోస్ట్ చేసిందనమాట. ఎక్కడ అంటే చెన్నైలో. ఇండియా అలాగే మన సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో మన మధ్య టూరిజం కానీ డెవలప్ అవ్వడానికి లేదా కోఆపరేషను అంటే ఎలాగంటే మన కంట్రీకి అలాగే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వీటి మధ్య ఒక నెట్వర్క్ అనేది క్రూయిజ్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేయడం కోసం, అలాగే క్రూయిజ్ ప్యాసింజర్ ట్రాఫిక్ అనేది పెంచడం కోసం 5000 kilometers నావిగేటబుల్ వాటర్ వేస్ని డెవలప్ చేయడం దీని యొక్క ఉద్దేశం అన్నమాట. అలాగే ఇనిషియేటివ్స్ అన్నీ కూడా వికసిత్ భారత్ అనే దాంట్లో భాగంగా చేయడం జరిగింది. వికసిత్ భారత్ టార్గెట్ ఇయర్ వచ్చి 2047, ఏషియన్ కమ్యూనిటీ విజన్ వచ్చి 2045 అనమాట. సో ఈ రెండింటిని మనం ఎలాగైనా లీడ్ చేయాలని చెప్పి ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఈవెంట్కి 10 ఏషియన్ కంట్రీస్ నుంచి 30 డెలిగేట్స్ అనేది వచ్చారనమాట. యూనియన్ మినిస్టరు పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ ఎవరున్నారంటే సర్బానంద సోనోవాల్ గారు ఉన్నారు. సర్బానంద సోనోవాల్ గారు ఈ ఈవెంట్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. Rear Admiral V. Ganapathy of the Indian Navy has assumed command of the Military Institute of Technology, Pune, Maharashtra. రియర్ అడ్మైరల్ వి గణపతి గారు ఈయన ఇండియన్ నేవీకి చెందినవారు అనమాట. ఈయన మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి కమాండ్గా ఈయన బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే ఈయన ట్రై సర్వీసెస్కి కూడా టెక్నికల్ ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. మిడ్ కెరియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ట్రై సర్వీసెస్ నుంచి, అంటే లైక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ ట్రై సర్వీసెస్ నుంచి మిడ్ ఆఫీసర్స్ ఎవరైతే అంటే వాళ్ళకి ఈయన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. లడక్ హోస్ట్ ఫస్ట్ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ టు బూస్ట్ సైంటిఫిక్ టూరిజం ఇన్ లే. ద ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద టూరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ లడక్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, బెంగళూరు. ద ఎయిమ్ వాజ్ టు ప్రమోట్ ఆస్ట్రో టూరిజం అండ్ సైన్స్ బేస్డ్ టూరిజం ఇన్ లడక్. లడక్ ఫస్ట్ టైం ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ని హోస్ట్ చేసిందనమాట. ఎక్కడ అంటే లే అనే ప్రదేశంలో. అయితే ఈ ఈవెంట్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే టూరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ లడక్. వీళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, బెంగళూరు వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అంటే ఈ ఫెస్టివల్ యొక్క ఉద్దేశం లడఖ్లో ఆస్ట్రో టూరిజంని మరియు సైన్స్ బేస్డ్ టూరిజంని ప్రమోట్ చేయడం దీని యొక్క ఉద్దేశం అనమాట. ఇంకా ఈ లడక్ ప్లేస్లో నేచర్ ఎలా ఉంటుందంటే హై ఆల్టిట్యూడ్ ఉంటుంది, డ్రై వెదర్ ఉంటుంది, లో లైట్ పొల్యూషన్ ఉంటుంది అనమాట. సో అది ఫీలింగ్ ఎలా ఉంటుందంటే స్టార్ గేజింగ్ లాగా ఉంటుందన్నమాట. అట్లాగే
ఇస్రో నుంచి ఆస్ట్రోఫిజిసిస్ట్ వాళ్ళు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు, అలాగే కాశ్మీర్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇది 2 day ఫెస్టివల్ అనమాట. ద కోస్ట్ గార్డ్స్ ఆఫ్ ఇండియా, జపాన్, యుఎస్, ఆస్ట్రేలియా లాంచ్డ్ ద ఫస్ట్ ఎవర్ క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ అండర్ ద వెల్మింగ్టన్ డిక్లరేషన్. ఫస్ట్ ఎవరు క్వాడ్ అంటే 4 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాయి, ఇండియా, జపాన్, యుఎస్, ఆస్ట్రేలియా. అయితే ఇది ఎందుకోసం అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీని బూస్ట్ చేయడం అనమాట. అంటే సీస్, ఓషన్స్ ఇక్కడ మనం ట్రేడ్ చేసుకోవడం కోసం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీని పెంచుకోవడం కోసం, అవేర్నెస్ అనేది కలిగించడం కోసం, ఇలాంటివి దీని యొక్క ఉద్దేశం అనమాట. It celebrates 70 years of establishment of July 1st, 2025. It was formed in 1955 after the nationalization of the Imperial Bank of India. Its roots go back to 1806 with the Bank of Calcutta. SBI Bank July 1st 70 years కంప్లీట్ చేసుకున్నందుకు సెలబ్రేట్ చేసుకుందనమాట జూలై 1st. అయితే ఇది మామూలుగా ఎప్పుడు ఫామ్ అయిందంటే 1955లో నేషనలైజేషన్ అయిన తర్వాత ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరు మీద ఉండింది. తర్వాత ఎస్బీఐగా కన్వర్ట్ అయింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే ముందు బ్యాంక్ ఆఫ్ కోల్కతా అనే పేరుతో ఉండింది. ఫస్ట్ 1806లో ఇది స్టార్ట్ చేశారనమాట. అయితే ఎస్బీఐ బ్యాంక్ ట్యాగ్ లైన్ వచ్చేసి ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. Chartered Accountants Day is celebrated every year on July 1st. 2025 marks the 76th anniversary of the ICAI. ICAI అంటే అబ్రివేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఈ ICAI ఈజ్ అ మెయిన్ రెగ్యులేటరీ అథారిటీ ఫర్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఆడిటింగ్, అకౌంటెంట్ అంతా రెగ్యులేట్ చేసే అథారిటీ ఏంటి అంటే ICAI. అయితే జూలై 1st చార్టెడ్ అకౌంటెంట్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది 1949లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇప్పటికీ మొత్తం 76 years కంప్లీట్ చేసుకుందనమాట. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ లాంచ్డ్ ద జన్ సురక్ష సంతృప్తి అభియాన్ ఇన్ గాంధీనగర్. ఎట్ ద ఈవెంట్ సీఎం పటేల్ హ్యాండెడ్ 2 lakh rupees checks to 3 PMSBY beneficiaries and Jandan passbook to 1 account holder. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గారు ఒక స్కీమ్ని లాంచ్ చేశారనమాట, జన్ సురక్ష సంతృప్తి అభియాన్. ఎక్కడ అంటే గుజరాత్ క్యాపిటల్ అయినటువంటి గాంధీనగర్లో లాంచ్ చేశారు. అయితే ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ఎలిజిబుల్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎన్రోల్ చేస్తారనమాట. అలాగే ఆ రోజున PMSBY అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 3 బెనిఫిషరీస్కి 2 lakh చెక్స్ని అందించారు. అలాగే జన్ధన్ పాస్బుక్ ఒక అకౌంట్ హోల్డర్కి అందించారనమాట. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గారు, గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవరట్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. రెనోవర్డ్ హిప్నోటిస్ట్ డాక్టర్ BV Pattabhiram passed away at 75 due to cardiac arrest at his home in Hyderabad. He founded India's first magic school recognized by the Limca Book of Records. రెనోవర్డ్ హిప్నోటిస్ట్ డాక్టర్ BV Pattabhiram గారు రీసెంట్గా హైదరాబాద్లో వాళ్ళ యొక్క హోమ్లో కార్డియాక్ అరెస్ట్ ద్వారా మరణించారనమాట. ఆయన వయసు 75 సంవత్సరాలు. అయితే ఈయన స్థాపించినటువంటి ఫస్ట్ మ్యాజిక్ స్కూల్కి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుందాం అనమాట. హైదరాబాద్ వచ్చింది కాబట్టి ఒకసారి సీఎం చూద్దాం. హైదరాబాద్ విచ్ ఈస్ ఎ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. సీఎం వచ్చేసి అనుముల రేవంత్ రెడ్డి గారు, గవర్నరు జిష్ణుదేవ్ వర్మ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. Pakistan began its presidency of the United Nations Security Council on July 1st, 2025 as part of its current 2-year term as a non-permanent member starting from January 2025. United Nations Security Councilకి పాకిస్తాను జనవరి నుంచి నాన్ పర్మనెంట్ మెంబర్గా కంటిన్యూ అవుతుంది. దాంట్లో భాగంగా జూలై 1st నుంచి ప్రెసిడెన్సీని నిర్వహిస్తుందన్నమాట. అయితే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కొన్ని కంట్రీస్ పర్మనెంట్ కంట్రీస్గా ఉంటాయి, కొన్ని నాన్ పర్మనెంట్ కంట్రీస్గా ఉంటాయి అన్నమాట. మన ఇండియా కూడా ఒకప్పుడు నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉండిందన్నమాట. అయితే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ప్రెసిడెన్సీ కాబట్టి దానికి అంబాసిడర్ ఎవరున్నారంటే ఆసిఫ్ ఇఫ్తిఖార్ అహ్మద్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. పాకిస్తాన్ ఇస్లామాబాద్ వచ్చి క్యాపిటల్, కరెన్సీ వచ్చి పాకిస్తానీ రూపీ. పాకిస్తాన్ పిఎంగా షబాజ్ షరీఫ్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. ప్రెసిడెంట్గా వచ్చి ఆసిఫ్ అలీ జర్దారీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారనమాట.
వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే జూలై 2nd మనం వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అబ్జర్వ్ చేస్తాం. థీమ్ వచ్చేసి ఛాంపియనింగ్ ఫెయిర్ ప్లే రిపోర్టింగ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇంపాక్ట్. థీమ్ ఇంపార్టెంట్ అండి, రిమెంబర్ చేసుకోండి. అయితే స్పోర్ట్స్ జర్నలిస్ట్ అంటే వీళ్ళు స్పోర్ట్స్ గురించి కానీ లేదా అథ్లెట్స్ గురించి కానీ న్యూస్ అనేవి రాస్తూ ఉంటారు అనమాట. వీళ్ళ కోసంగా ఈ డే అనేది అబ్జర్వ్ చేస్తాం. బీహార్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ యోజన టు సపోర్ట్ యూత్ ఇంటర్న్షిప్ ఫైనాన్షియల్లీ. యూత్ ఏజ్డ్ 18 to 28 with class 12th ITI diploma or higher qualifications are eligible. బీహార్ క్యాబినెట్ రీసెంట్గా ఒక స్కీమ్ని లాంచ్ చేసింది, ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ యోజన. ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న 12th అలాగే ఐటీఐ డిప్లొమా డిగ్రీ కానీ వీళ్ళు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి స్టైఫండ్ లాగా ఇస్తుందన్నమాట. మంత్లీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎంత సపోర్ట్ ఇస్తుందో ఒకసారి చూద్దాం. 4,000 రూపీస్ వచ్చేసి 12th కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఇస్తారు. 5,000 ఐటీఐ డిప్లొమా హోల్డర్స్కి, అలాగే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 6,000 ఇస్తారనమాట. ఓకే, బీహార్ స్టేట్ వచ్చింది కాబట్టి ఒకసారి క్యాపిటల్ చూద్దాం. పాట్నాగా ఉంది. తర్వాత సీఎం వచ్చేసి నితీష్ కుమార్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. అలాగే గవర్నర్ చూసుకుంటే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఉన్నారనమాట. Kesavan Ramachandran has been appointed as the ED of Reserve Bank of India. His appointed is effective from July 1st, 2025. కేశవన్ రామచంద్రన్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారనమాట. ఈయన జూలై 1st నుంచి సర్వీసెస్ అందిస్తారనమాట. కేశవన్ రామచంద్రన్ గారు ఈడీ కంటే ముందుగా ఈయన చీఫ్ జనరల్ మేనేజర్గా రిస్క్ మానిటరింగ్ డిపార్ట్మెంట్కి పనిచేశారు. ఈయన ఆర్బీఐ రిలేటెడ్ ఫంక్షన్స్లో 30 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఈయనకి. లైక్ కరెన్సీ మేనేజ్మెంట్ కానీ, బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సి సూపర్విజన్, ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్ ఇలాగా. అలాగే దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ కాలేజ్కి ప్రిన్సిపల్గా కూడా ఈయన సర్వీసెస్ అందించారనమాట. అయితే ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి ప్రజెంట్ సంజయ్ మల్హోత్రా గారు సర్వీసెస్ అందిస్తున్నారు. ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబైలో ఉందన్నమాట. Union Cabinet approved the construction of 4-lane Paramkudi Ramanathapuram Highway on July 1st, 2025. The project is part of NH87 in Tamil Nadu. Is aimed at improving regional connectivity. It will be developed under the hybrid annuity mode at a cost of 1,853 crore rupees. Union Minister Ashwini Vaishnaw announced the decision during the cabinet. ఓకే, హైవేస్కి యూనియన్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే అశ్విని వైష్ణవ్ గారు అనౌన్స్ చేశారనమాట. మన క్యాబినెట్ అనేది ఈ హైవేని అప్రూవ్ చేసిందనమాట. ఇది 4-lane పరాంకుడి రామనాథపురం హైవే. ఎక్కడ అంటే ఇది తమిళనాడులో. ప్రాజెక్ట్ NH87 దాంట్లో భాగంగా ఈ హైవే అనేది వేస్తున్నారనమాట. అమౌంట్ ఎంత కాస్ట్ అంటే 1,853 crore rupees అనమాట. అయితే దీని ఉద్దేశం ఏంటంటే రీజనల్ కనెక్టివిటీని పెంచడం, అలాగే రోడ్ సేఫ్టీని కూడా పెంచడం దీని యొక్క ఉద్దేశం. The Union Cabinet chaired by PM Narendra Modi approved the Employment Linked Incentive Scheme. The scheme seeks to generate over 3.5 crore jobs within 2 years. The ELI scheme aims to boost employment, enhance employability and extend social security across all sectors. నరేంద్ర మోడీ గారు ఒక స్కీమ్ని అప్రూవ్ చేశారు, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అనమాట. ఇది ఏంటంటే యూత్కి జాబ్స్ ఆపర్చునిటీస్ అనేవి కల్పించడం కోసం 2 సంవత్సరాల్లో 3.5 crore జాబ్స్ని జనరేట్ చేయడం ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం అనమాట. సోషల్ సెక్యూరిటీని పెంచడం కానీ, ఎంప్లాయబిలిటీని బలోపేతం చేయడం దీని ఉద్దేశం అనమాట. ఫైనాన్షియల్ అవుట్లే ఎంత ఉందంటే 99,446 crore rupees ఉందన్నమాట. క్యాబినెట్ డెసిషన్స్ అంటే మోడీ గారు తీసుకుంటారనమాట. India and UAE are exploring collaboration in green steel and high-grade aluminium production. Union Steel Minister H.D. Kumaraswamy met UAE's Economy Minister Abdullah bin Taq Al Marri. UAE can support India's 300 million ton steel production target by 2030. India and UAE 2 కంట్రీస్ కలిసి ఒక పార్ట్నర్షిప్ చేసుకున్నాయన్నమాట. ఏంటంటే గ్రీన్ స్టీల్ మరియు హైగ్రేడ్ అల్యూమినియం ప్రొడక్ట్ చేయడం కోసం అనమాట, ప్రొడక్షన్ కోసం. అయితే యూనియన్ స్టీల్ మినిస్టరు హెచ్డి కుమారస్వామి గారు యూఏఈస్ ఎకానమీ మినిస్టర్ అబ్దుల్ బిన్ టాక్ ఐ మర్రీ గారిని కలిశారనమాట. కలిసి ఇలాగా ఇన్నోవేషన్లో కానీ లేదా సెక్యూరింగ్ రా మినరల్స్ ఫర్ స్టీల్ అండ్ అల్యూమినియం వీటి మీద ఫోకస్ చేయడానికి
మాట్లాడుకున్నారనమాట. అలాగే మన ఇండియా 300 మిలియన్ టన్ స్టీల్ ప్రొడక్షన్ టార్గెట్ వచ్చి 2030కి పెట్టుకుంది. యూఏఈ కూడా సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, యూఏఈ క్యాపిటల్ వచ్చి అబుదాబి, కరెన్సీ వచ్చేది యూఏఈ డిర్హంగా ఉందన్నమాట. INS Udaygiri, a Project 17A stealth frigate, was delivered to the Indian Navy on July 1st, 2025. It is the second of 7 P-17A frigates being built under the project. INS Udaygiri, ఇది ప్రాజెక్ట్ 17A స్టీల్త్ ఫ్రిగేట్లో షిప్ అనమాట. ఇది మన ఇండియన్ నేవీకి జూలై 1st డెలివరీ చేశారు. మొత్తం ఈ ప్రాజెక్ట్లో 7 షిప్స్ ఉన్నాయి. ఇందులో ఇది సెకండ్ అనమాట. ఇంకా 2026 కల్లా ఇంకో రిమైనింగ్ 5 వచ్చేసి డెలివరీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈ INS ఉదయగిరి అనేది ఓల్డ్ వర్షను 2007లో డీకమిషన్ చేయడం జరిగింది. ఇది దాని యొక్క మోడర్న్ వర్షన్ అనమాట. The Union Cabinet has approved the Research, Development and Innovation Scheme to boost private sector R&D investment. It was announced by Union Minister Ashwini Vaishnav. The scheme has budget of 1 lakh crore. Okay, ఈ స్కీమ్ని అనౌన్స్ చేసింది యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు అనమాట. క్యాబినెట్ ఈ స్కీమ్కి అప్రూవల్ ఇచ్చిందనమాట. ఇదేంటంటే ప్రైవేట్ సెక్టర్ని కూడా రీసెర్చ్లో కానీ, డెవలప్మెంట్లో కానీ, లేదా ఇన్నోవేషన్లో కానీ పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేయడం అనమాట ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. అలాగే యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు అనౌన్స్ చేశారనమాట. ఇది 1 lakh crore రూపీస్ బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది. The Indian Railway has launched Rail One, a one-step mobile app for various passenger services. The app was launched on July 1st, 2025 by Railway Minister Ashwini Vaishnav during the 40th Foundation Day of CRIS. CRIS అంటే Center for Railway Information System. CRIS 40th ఫౌండేషన్ డే జూలై 1st సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజున రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్ పేరు రైల్ వన్. ఈ రైల్ వన్ అనేది అన్ని రైల్వే సర్వీసెస్ అన్నీ కూడా ఒకటే యాప్లో తీసుకొస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ని ప్యాసింజర్కి అందిస్తుంది అనమాట. లైక్ టికెట్ బుకింగ్ అంటే రిజర్వేషన్ కానీ, అన్రిజర్వేషన్, ప్లాట్ఫామ్ టికెట్స్, లేదా ట్రైన్ ఎంక్వైరీ కానీ, PNR స్టేటస్ చెక్ చేయడం, అలాగే ట్రైన్లోనే మనం మీల్స్ కూడా బుక్ చేసుకోవడం, ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా అందిస్తుంది అనమాట. ఓకే ఎవ్రీవన్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.